చీకటి పడితే చాలు. ప్రతి ఇల్లు ఒక రక్షణ కవచంగా మారాలి. కానీ ఆ ఇల్లే ఒక శ్మశాన వాటికలా మారిపోతుంటే, మనం నివసించే మట్టి గోడల సందుల్లో మన కంటికి కనిపించిన ఒక అదృశ్య రాక్షసుడు దాక్కుని దాడి చేయడానికి వేచి చూస్తుంటే, ఇదేదో హాలీవుడ్ హర్రర్ సినిమా కాదు. మన భారతదేశంలో గుజరాత్ గడ్డపై ప్రస్తుతం సృష్టిస్తున్న ఒక భయంకరమైన నరకకాండ. గుజరాత్ను ఒక అదృశ్య భయం వణికిస్తోంది. గాల్లో ప్రశాంతత లేదు, ఆసుపత్రుల వద్ద రోదనలు మిన్నంటుతున్నాయి. ఆ వైరస్ పేరు వింటేనే అక్కడ ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. చూస్తుండగానే పదుల సంఖ్యలో పిందెలు రాలిపోతున్నట్టు చిన్నపిల్లల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. గుజరాత్ను గజగజ వణికిస్తున్న ఆ వైరస్ పేరు చాందీపుర వైరస్. అసలు ఏమిటి ఈ చాందీపుర వైరస్? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మన ఇళ్లలో దాక్కుని మన పిల్లల ప్రాణాలు తీస్తున్న ఆ అదృశ్య సేతు ఎవరో ఓసారి డీటెయిల్గా చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. సరిగ్గా 1965వ సంవత్సరం మహారాష్ట్రలోని నాగ్పూర్ సమీపంలో ఉన్న చాందీపుర అనే ఓ చిన్న ప్రశాంతమైన గ్రామం. ఓ రోజు ఉదయాన్నే ఆ ఊర్లో ఊహించని దిగ్భ్రాంతి. చిన్నపిల్లలు వరుసగా వింత లక్షణాలతో పడిపోతున్నారు. తేరుకునే లోపే ప్రాణాలు కోల్పోతున్నారు. వైద్య ప్రపంచం దిగ్భ్రాంతి చెందింది. రక్త నమూనాలు పరీక్షించగా ఒక కొత్త శత్రువు బయటపడింది. ఆ ఊరి పేరు మీదుగానే దీనిని చాందీపుర వైరస్ అని నామకరణం చేశారు. అప్పటి నుండి శాంతించినట్టే కనిపించిన ఈ అదృశ్య రాక్షసుడు ఇప్పుడు గుజరాత్లో మళ్లీ విరుచుకుపడ్డాడు. ఇప్పటి వరకు దాదాపు 184 పైగా అనుమానిత కేసులు నమోదయ్యాయి. 22 మంది పైగా చిన్నారులు ఈ గొరకలికి బలైపోయారు. ఈ వైరస్ మీ ఇంటికి ఎలా వస్తుందో తెలిస్తే మీ వెన్నులో వణుకు పుడుతుంది. మీ ఇంట్లోని మట్టి గోడల సందుల్లో, చీకటి మూలల్లో సురక్షితంగా దాక్కునే శాండ్ ఫ్లై, ఇసుక ఈగలు, అలాగే కొన్ని రకాల దోమలు దీనికి ప్రధాన వాహకాలు. మనం సాధారణంగా చూసే ఈగల దోమల కంటే ఇవి చాలా చిన్నవి, కంటికి కూడా సరిగ్గా కనపడవు. చీకటి పడగానే ఇవి తమ వేటకు బయలుదేరతాయి. ఇవి కుడితే చాలు రక్తం ద్వారా ఘోరమైన వైరస్ నేరుగా చిన్నపిల్లల శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఈ వైరస్ ప్రధాన లక్ష్యం 15 ఏళ్ల లోపు ఉన్న చిన్నపిల్లలు. వారి రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడాన్ని ఈ వైరస్ ఆసరాగా చేసుకుంటుంది. వైరస్ శరీరంలోకి ప్రవేశించగానే నాటకం మొదలవుతుంది. మొదటగా మామూలు జ్వరంలాగే మొదలవుతుంది. కానీ గంటలు గడిచే కొద్దీ ఆ జ్వరం ఉగ్రరూపం దాల్చుతుంది. తీవ్రమైన కడుపు నొప్పి, ఆపకుండా వచ్చే వాంతులు, విరేచనాలు, శరీరం నీరసించిపోతుంది. అంతటితో ఆగదు. వైరస్ నేరుగా మెదడుపై దాడి చేస్తుంది. పిల్లల కాళ్ళు చేతులు వణికిపోవడం మొదలవుతుంది. మూర్ఛ అంటే సొమ్మసిల్లి పడిపోవడం అవుతుంది. మెదడు వాచిపోతుంది. కళ్ళ ముందే ఆ చిన్నారి స్పృహ కోల్పోయి నరక యాతన అనుభవిస్తూ కోమాలకు జారిపోతాడు. ఈ లక్షణాలు కనిపించిన కేవలం 24 నుండి 48 గంటల్లోనే ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోతాయి. అసలు ఏం జరుగుతుందో తల్లిదండ్రులు తెలుసుకునే లోపే సమయం మించిపోతుంది. అన్నిటికంటే అత్యంత భయానకమైన నరకప్రాయమైన నిజం ఏమిటో తెలుసా? ఈ చాందీపుర వైరస్కు ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ వైద్యుడి దగ్గర మందు లేదు, ప్రత్యేకమైన వ్యాక్సిన్ కూడా లేదు, యాంటీబయాటిక్ లేదు. అవును, మీరు వింటుంది నిజమే. ఈ వైరస్ సోకితే దాన్నిగా నేరుగా చంపే ఏ ఒక్క ఔషధం మానవాళి దగ్గర లేదు. ఆసుపత్రిలో చేర్చిన కేవలం లక్షణాలు తగ్గించడానికి, శరీరాన్ని కాపాడడానికి మాత్రమే ప్రయత్నాలు చేస్తారు. కానీ ఆ సమయానికి ఆ చిన్నారి సొంత నిరోధక శక్తి ఆ రాక్షసుతో పోరాడి గెలవాలి, లేకపోతే మరణమే సరండి. ప్రస్తుతం గుజరాత్లోని పల్లెలు, పట్టణాలు ఈ భయంతో వణికిపోతున్నాయి. ఏ క్షణాన ఏ మూల నుండి ఆ అదృశ్య ఈగ వచ్చి తమ పిల్లల్ని బలి తీసుకుంటుందోనని కంటి మీద కునుకు లేకుండా కాలం గడుపుతున్నారు. వైద్య బృందాలు గ్రామాలు తిరిగి దంపేస్తున్నప్పటికీ వైరస్ తన పంజా విసురుతూనే ఉంది. ప్రకృతి మనకు అందిస్తున్న ఈ హెచ్చరికను తేలిగ్గా తీసిపడేయకండి. అదృశ్యంగా దాడి చేసే ఈ చాందీపుర వైరస్ పట్ల ప్రతి ఒక్కరూ అత్యంత అప్రమత్తంగా ఉండడం శ్రేయస్కరం. సో ఆల్ ఫర్ టుడే, దిస్ ఇస్ ఆర్ కృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూసివ్.